ఏకలవ్యుడు నిషాదరాజు హిరణ్యధనుసుని కుమారుడు. నిషాదులు అడవుల్లో నివసించే తెగలు. వీరత్వం విలువిద్యలో నిపుణులు. ఏకలవ్యుడు చిన్నతనం నుండి ధైర్యవంతుడిగా ఎదిగాడు. ఆయనకు వేట, విలువిద్యపై ఎనలేని ఆసక్తి ఉంది. ఒకానొక సమయంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు యుద్ధ శిక్షణ గురించి విని ఆయన వద్ద విద్య అభ్యసించాలని సంకల్పించి హస్తినాపురానికి చేరి ద్రోణాచార్యుడిని విద్య కోసం అభ్యర్థించగా ద్రోణాచార్యుడు రాజపుత్రులకు మాత్రం విద్య బోధించేవాడు. కావున ఏకలవ్యుడి అభ్యర్థనను తిరస్కరించాడు. ద్రోణాచార్యుడు తిరస్కరించినా కూడా ఏకలవ్యుడు ఆశ వదలకుండా ద్రోణాచార్యుని మట్టితో విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని గురువుగా భావించి అడవిలో ఉండి ధనుర్విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని కృషి, పట్టుదల వల్ల అతనికి తక్కువ కాలంలోనే ధనుర్విద్యలో అమోఘమైన నిపుణుడయ్యాడు. ఏ జీవాన్ని చూసినా కనులు మరలకు ముందే బాణంతో గాయపరచగల ధనుర్విద్య ఆయన సొంతం. ఒకరోజు కౌరవులు, పాండవులు అడవిలో వేటకు వెళ్ళగా బాణాలతో నోరు కుట్టబడిన ఒక చునకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అది ఎవరు చేసిన పని అని వెతకగా ఏకలవ్యుడి నైపుణ్యం బయటపడుతుంది. ఇది గమనించిన అర్జునుడు ద్రోణాచార్యుడికి ఆ విషయాన్ని చేరవేస్తాడు. ఇప్పుడు ద్రోణుడు నా శిష్యుల్లో అర్జునుడే అత్యుత్తముడిగా ఉండాలి అన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఏకలవ్యుని నాకు గురుదక్షిణగా నీ కుడివేలిని ఇమ్మని కోరగా ఏకలవ్యుడు మారు మాట్లాడకుండా తన కుడివేలిని కోసి గురుదక్షిణగా ఇచ్చాడు. ఏకలవ్యుడి మరణం గురించి స్పష్టమైన ఆధారాలు లేవు కానీ హరివంశ పురాణం ప్రకారం ఏకలవ్యుడు జరాసంధుడితో శ్రీకృష్ణుడు చేసిన యుద్ధంలో మరణించాడు. ఏకలవ్యుడు మరణించిన అతని గురుభక్తి ఇప్పటికీ ఎనలేని కీర్తిని పొందింది.